ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగ దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏంటంటే, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని. స్వస్థత అనగా మనందరం విశ్వసించడం ఏంటంటే, స్వస్థత అనగా దేవుని దగ్గరికి రావడము, ప్రార్థన చేయించుకోవడము, లేక ప్రార్థన చేయడము, తద్వారా మనం స్వస్థతలు పొందుకుంటున్నాము. ఇది మాత్రమే మనలో విశ్వాసం ఉంటుంది. అయితే స్వస్థతల మీద మనం ఆధారపడడం కాదు, కానీ స్వస్థత ప్రాముఖ్యమైనది కాదనండి. అయితే స్వస్థతల మీద మనము ఆధారపడడం కంటే ముందు స్వస్థపరచు దేవుణ్ణి మనం పరిపూర్ణంగా విశ్వసించాలి. చాలామంది అద్భుతాలని పొందడానికి ఇష్టపడతారు, కానీ అద్భుతాలు చేసే దేవుణ్ణి, అద్భుతాలు చేయగల శక్తి కలిగిన ఆయన ప్రేమను మనం పరిపూర్ణంగా విశ్వసించాలి. ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా ఆయన యొక్క ప్రేమను, ఆయన శక్తిని మనం విశ్వసిస్తామో, ఆశ్రయిస్తామో, అప్పుడు నిజమైన మేలు మన జీవితంలో జరుగుతుంది. కాబట్టి మనం ఇక నుంచైనా పరిపూర్ణంగా దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ప్రయత్నిద్దాము. ఆయన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తే ఆ పరిపూర్ణమైన మన నమ్మకమే మన నిజమైన స్వస్థత, మన నిజమైన